నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తుతో ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో ఎలాంటి తెగ, జాతి, దేశ, సాంఘిక, లింగపరమైన వివక్షతలు లేవని పౌలు చెబుతూ ఉన్నాడు. జీవమును, కృపావరములలోనూ, వాగ్దాన ఆత్మను పొందడంలోనూ, అలాగే దేవుని పోలికలోనికి నూతన పరచబడడంలోనూ అందరూ సమాన వారసులే. అదే సమయంలో ఆధ్యాత్మిక సమానత్వపు పరిధిలోనే పురుషుడు పురుషుడుగానే, స్త్రీ స్త్రీగానే ఉంటారు. కుటుంబంలో, సమాజంలో దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతల్లో ఏ మార్పు ఉండదు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షలో. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.